రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నీటి పరీక్ష కొనసాగుతుంది. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకుంటున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో పరీక్ష రాసేందుకు చేరుకుంటున్నారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు వ్యాపారం కొనసాగిస్తుండటంతో జేఎన్టీయూ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్షా సెంటర్ ఏర్పాటు చేయడంతో రద్దీగా మారింది. ఎగ్జామ్ కారణంగా సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు నిరాకరిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. దేశవ్యాప్తంగా నీటి పరీక్ష కొనసాగుతుంది. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకుంటున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో పరీక్ష రాసేందుకు చేరుకుంటున్నారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు వ్యాపారం కొనసాగించడంతో జేఎన్టీయూ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేయడంతో రద్దీగా మారింది. ఎగ్జామ్ కారణంగా సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు నిరాకరిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. డాక్టర్లు పేరెంట్స్ని కొంచెం సైడ్కి పంపి